అందరం కలిపి సరదాగా మా భార్య పిల్లలతో కలిపి టీవీ చూసుకున్నా. నా కొడుకు అక్కడ చదువుకుని హ్యాపీగా. రాత్రి శనివారం నైట్ రాత్రి 10:30కి ఫోన్ చేసి మీ అబ్బాయికి ఫిట్స్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పేసి తీసుకెళ్ళి మీరు అర్జెంట్గా రండి అన్నారు. నేను రావడానికి అవదండి, నేను రావడానికి ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి అక్కడికి రావాలంటే 6 గంటలు టైం పడుతుంది. అక్కడికి నేను ఎలా రాగలండి? మా బ్రదర్ ఒకరు ఉన్నారు, రైల్వేలో ఉన్నారు, రైల్వేలో చేస్తుంటారు మా బ్రదర్. ఆయన పంపిస్తానండి, ఆయన వస్తాడు, అన్ని చూసుకుంటాడు, నేను ఏదోలాగా ఎక్కి ఏదో వెహికల్ సెట్ చేసుకుని వస్తానండి అని చెప్పాను. ఆయనకు ఫోన్ చేస్తే ఆయనకు నెంబర్ ఇచ్చాను, ఆ ప్రిన్సిపాల్ నెంబరు. ఆ ప్రిన్సిపాల్ నెంబర్ ఇస్తే ఆ ప్రిన్సిపాల్ ఏం చేశారు, ఆయనకి ఫోన్ చేస్తే మీరు కామినేని హాస్పిటల్కి మీరు రండి, అక్కడికి కరోనా అక్కడ జాయిన్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు. అన్ని తర్వాత ఏటైంది, మనోడు అక్కడికి వెళ్తాడికి ఇంకా అక్కడ లేరు, ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, అక్కడికి వచ్చేయండి అన్నారు. కిడ్స్ వస్తుంది మనిషిని అక్కడికి తీసుకెళ్ళి మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి ఆ బెడ్ మీద పడిచింది. తల్లిదండ్రులకి కష్టం ఎవరికి చెప్పుకోవాలి? నా కొడుకు పిడిచి వచ్చింది కదా, బాగోలేదు కదా, హాస్పిటల్ చూపించుకుంటున్నారు, మేము వెళ్తే చచ్చిపోతామని మాకు చూపెడతారా? ఈ తర్వాత వీడియోలు చూసిన కొడుకుని గుడ్డు చంపేస్తారండి. చూడండి అయ్యా, మీకు తెలుస్తుంది. జీవాడలో ఏ అబ్బాయిని అయితే చాలా మంది పిల్లలు మూకుముడిగా కొట్టి చంపడం జరిగింది. అది ఈ రోజు ప్రసవ గ్రూపులో కూడా పట్టడం జరిగింది. ఇప్పటికైనా మేము ఒకటి అడుగుతున్నాం, విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు ఎట్లా స్పందించాలి? ఎందుకంటే ఈరోజు విద్యాశాఖని స్వయంగా నారా లోకేష్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ స్పందించాలి. అదే విధంగా ఏదైతే శ్రీ చైతన్య యాజమాన్యం కొంతమంది కుర్రోలు కొమ్ము కాసి ఎవరైతే చంపారో ఆ పిల్లల్ని బయటికి రాకుండా కారణం ఏంటంటే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వాళ్ళ రక్షించడం కోసం ఈ రోజు ప్రభుత్వం దీన్ని దుర్మార్గంగా అణచివేయాలని చూస్తుంది. ఇక్కడ బాధ్యత చెప్పా ఉన్నారు, అక్కడ పోలీసులు చాలా దుర్మార్గంగా, అక్కడ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా దారుణంగా వ్యవహరించారని. ఎందుకంటే ఎక్కడైతే పోస్ట్ మార్టం జరిపించకపోతే ఎవరైతే బాధితులు బంధువులు వెళ్ళారో వాళ్ళందరినీ నిర్బంధించి మీరు బలవంతంగా పోస్ట్ మార్టం సంతకాలు పెట్టించి బలవంతంగా ఈ రోజు పోస్ట్ మార్టం జరిపించి కన్నవరం వరకు అంటే విజయవాడ అవుట్ కట్స్ వరకు ఈ రోజు పోలీసుల దగ్గరుండి బలవంతంగా బాడీని ఆ బంధువుల్ని దుర్మార్గంగా పంపించడం చాలా దుర్మార్గంగా ఖండిస్తున్నాం. ఏదైతే శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. మొన్నే మనకు తెలుసు విశాఖ జిల్లాలో డయావిన్స్ స్కూల్లో ఒక అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి మొత్తం అక్కడ యాజమాన్యం అరెస్ట్ చేశారు. అదే విధంగా ఈ రోజు శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ప్రిన్సిపల్ వచ్చి సమాధానం చెప్పాలి, యాజమాన్యం ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఎంత అన్యాయం జరుగుతుందో మీ అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో ఒక స్టూడెంట్ చనిపోతే విజయవాడ సిపి కమిషనర్ గారు ఎఫ్ఐఆర్ కట్టి నిందితులు పట్టుకోకుండా ఎంత దారుణంగా వాడి చేశారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తారని యాదవ్ సంఘాల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఒక వ్యక్తి చనిపోతే మరి కాలేజీ యాజమాన్యం కూడా ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. మేము యాదవ్ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున పిలుపునిస్తా ఉన్నాం. మరి ఎవరైతే చనిపోయాడు బాధ్యతలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలా, అందులో ఉన్న ఒక అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని యాదవ్ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్ ఇంతవరకు రాలేదు. మా ఓర్పు సహనాన్ని పరిశీలించొద్దు. దయచేసి మీరు కిందకి దిగొచ్చి ఈ బాధ్యతలకు ఏం సమాధానం చెప్పండి. లేదంటే శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న తల్లిదండ్రులు కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఒక స్టూడెంట్ చనిపోతే టోటల్ స్టూడెంట్ కూడా ఇంతవరకు బయటకు రాలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమనుంది ఆంధ్రప్రదేశ్లో హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా నారా లోకేష్ గారు స్పందించండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.